తిరుమల మానవాళికే మరవలేని అంతు చిక్కని వైభవం. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు కానీ అప్పుల్లో ఉన్నాడు. వేల కోట్ల ఆస్తులు కానీ ఒక చిన్న హుండి మీద ఆధారపడతాడు. రోజుకు లక్షలాది మంది భక్తులు కానీ ఎక్కడ అసౌకర్యం ఉండదు. అసలు ఈ అద్భుతం వెనుకున్న మాస్టర్ కాన్సెప్ట్ ఏంటి? సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నాడు? ఆ అప్పు తీరాలంటే ఇంకా ఎన్ని యుగాలు పడుతుంది? ఈ రోజు వీడియోలో తిరుమల హిస్టరీని, ఆస్తుల లెక్కల్ని మునుపెప్పుడు లేని విధంగా పూర్తి డీటెయిల్స్ తో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్పెషల్ వీడియో. ఈ కథ సత్యయుగంలో మొదలవుతుంది. మునులంతా కలిసి ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలో తేల్చడానికి భృగు మహర్షిని పంపుతారు. భృగు మహర్షి సత్యలోకానికి వెళ్తే బ్రహ్మ పట్టించుకోలేదు. కైలాసంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు. చివరకు వైకుంఠానికి వెళ్తే విష్ణు లక్ష్మీదేవితో కలిసి ఉన్నాడు. తనను గమనించలేదన్న కోపంతో భృగువు విష్ణువు వక్షస్థలంపై తన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విష్ణువు కోపగించుకోకుండా మహర్షి పాదాలను ఒత్తుతూ ఆయన పాదంలో ఉన్న అహంకార నేత్రాన్ని గిల్లేశాడు. కానీ తన నివాసమైన విష్ణువు వక్షస్థలాన్ని తన్నినందుకు అలకపాన్పు ఎక్కిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి కరవీరపురానికి అనగా నీటి కోహ్లాపూర్ కు వెళ్లిపోతుంది. లక్ష్మీ లేని వైకుంఠం వెలవెలబోయింది. ఆమెను వెతుకుతూ శ్రీనివాసుడు భూలోకానికి వచ్చాడు. శేషాచలం కొండల్లోని ఒక పుట్టలో తలదాచుకున్నాడు. అక్కడ వకులమాత అనగా యశోదాదేవి పునర్జన్మ ఆయనను పెంచి పెద్ద చేసింది. శ్రీనివాసుడు వన విహారంలో ఉండగా ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా నిశ్చయమైంది. కానీ ఒక రాజకుమారిని పెళ్లి చేసుకోవాలంటే విలాసవంతమైన ఏర్పాట్లు చేయాలి. అతిథులకు విందులు ఏర్పాట్లు చేయాలి. వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసుడి దగ్గర అప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. అప్పుడు ఆయన ఏం చేయాలో తెలియక ధనాధిపతి అయిన కుబేరుడిని అప్పు ఇవ్వమని కోరుతాడు. దానికి కుబేరుడు ఒప్పుకుంటాడు. అప్పుడు శ్రీనివాసుడు 1,14,00,000 రామముద్ర వరాహాలు అప్పుగా తీసుకుంటాడు. ఈ అప్పుకు సాక్ష్యంగా అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, బ్రహ్మదేవుడు ఇంకా ఆ పరమేశ్వరుడు సంతకాలు చేశారు. కానీ షరత్తు ఏంటంటే కలియుగం అంతమయ్యే వరకు కేవలం వడ్డీ మాత్రమే చెల్లించాలి. అందుకే భక్తులు ఇచ్చే ప్రతి కానుక ఆ వడ్డీ కిందకే వెళ్తుంది. అందుకే ఆయనను వడ్డీ కాసుల వాడు అని అంటారు. అయితే ఎందుకు భక్తులు అంత పిచ్చిగా కొలుస్తున్నారు? దీనికి కారణం ఆశ్రిత పక్షపాదం. అంటే తనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడు వదులుకోడు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా స్వామి నీకు తలనీలాలు ఇస్తా, హుండీలో కానుక వేస్తా అని మొక్కుకుంటే ఆ పని జరుగుతుందని కోట్లాది మంది నమ్మకం. ఎంత రద్దీ ఉన్నా ఆ 2 సెకండ్ల దర్శనం భక్తుడికి ఇచ్చే తృప్తి కోట్లు ఇచ్చినా దొరకదు. ఇప్పుడు అసలు సిసలైన డేటాలోకి వెళ్దాం. తిరుమల శ్రీవారి ఆస్తి విలువ తెలిస్తే ప్రపంచ దేశాల ఎకనామీ కూడా తలదించుకోవాల్సిందే. ముందుగా బంగారం ఎంతుందో తెలుసుకుందాం. దాదాపు శ్రీవారి పేరున ఉన్నది 11.3 టన్నుల బంగారం ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో భద్రంగా ఉంది. దీని వాల్యూ అప్రాక్స్ 18,000 కోట్లు ఉండొచ్చు. తరువాత నగదు డబ్బు సుమారు 18,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. దీనిపై వచ్చే వడ్డీయే ఏడాదికి కొన్ని వందల కోట్లు ఉంటుంది. ఇక భూములు దేశవ్యాప్తంగా 7,123 ఎకరాల భూమి ఉంది. ఇక వీటన్నిటి విలువ సుమారు 2.50 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఆస్తులన్నీ టీడీటీ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ద్వారా నిర్వహించబడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చైర్మన్ ని ఈవో ఐఏఎస్ ఆఫీసర్ ని నియమిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన ఆలయ వ్యవస్థలో ఒకటి. ఇప్పుడు మనలో చాలా మందికి ఉన్న డౌట్ క్లియర్ చేద్దాం. రోజుకి తిరుపతి దేవాలయం హుండీలో పడే డబ్బు ఎంతో తెలుసా? సగటున 3.5 కోట్ల నుండి 5 కోట్ల వరకు. ఏడాదికి ఆదాయం బడ్జెట్ ప్రకారం సుమారు 5,000 కోట్లు పైగా ఆదాయం వస్తుంది. ఈ డబ్బుతో అన్నప్రసాదం రోజుకు సుమారు 2 లక్షల మందికి ఉచితంగా భోజనం పెడతారు. ఇంకా సుమారుగా 21,000 మంది ఉద్యోగులకు జీతాలు, హిందూ ధర్మ ప్రచారం కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తారు. ఇంకా బర్డ్, స్విమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారు. రోజుకు సగటున 70,000 నుండి 80,000 మంది భక్తులు కొండపైకి వస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య రోజుకు 1.5 లక్షలు దాటుతుంది. ఇంతమందిని కంట్రోల్ చేయడం, అందరికీ దర్శనం కల్పించడం, క్లీన్ గా ఉంచడం అనేది ఒక మిరాకిల్ లాంటిది. అందుకే ఐఐటి వంటి సంస్థలు కూడా టీడీటీ మేనేజ్మెంట్ ని స్టడీ చేస్తున్నాయి. చూశారుగా, ఇది తిరుమల శ్రీవారి అంతు చిక్కని వైభవం. ఆయన తీసుకున్న అప్పు భక్తుల రూపంలో తీరుతూనే ఉంది. భక్తుల కష్టాలు ఆయన రూపంలో తీరుతూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే శ్రీవారి భక్తులందరికీ షేర్ చేయండి. మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు మీకు కలిగిన అనుభవాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.